అండి ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అనమాట, అందుకే పెట్టడం లేట్ అవుతుంది. ఇంకా తీయటం కూడా లేటేనమాట. ఇంకేంటంటే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం కదండి. ఇంకంటే మామూలుగా బాడీ పెయిన్స్గా ఉండి, అది కాక నన్ను 15వ రోజు రమ్మని చెప్పారు. ఇంకా అలానే ఇంకా బుడ్డమ్మాయికి కూడా ఇంకా అది డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అప్పుడే ఇస్తామని చెప్పారండి. ఇంకా అందుకని చెప్పేసి అది కాక ఒకేసారి బాగాలేదని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా అదిగా జలుబు చేసింది నాకు. ఇది మామూలు వాతావరణమే బాగాలేదు. ఇంకా అదిగా జలుబు చేసి ఇంక నైట్ టైం ఊళ్ళో ఎచ్చబడింది. ఇంకా ఎచ్చబడేసరికి ఇంకా ఆ రోజు పోదాం అనుకున్నాం. నైట్ ఎందుకులే అని ఇంకా మార్నింగే వెళ్ళామండి. నేను బావ అమ్మ అయితే ఇంకా ఇక్కడ తెలిసిన బాబాయ్ ఉన్నాడండి. ఇంకా కార్ పెట్టుకుని అయితే వెళ్ళాము. ఇంకా బండి మీద అయితే ఎక్కువసేపు కూర్చోలేమని అయితే ఇంకెళ్ళాము కార్లో అయితే. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక ఓపీ అవన్నీ ఇచ్చేసాము. ఇంకో బావ అయితే ఏమో డేట్ ఆఫ్ బర్త్ తీసుకురావడానికి వెళ్ళాడు. మేమైతే ఇంక ఓపీ ఇచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా మేడం గారికి చెప్పాను, మేడం జలుబు ఇంక ఇలాగ ఉంది, ఇంక ఇట్లా జరుగుతుందంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే కొన్ని టెస్టులు అయితే రాశారండి. ఇంకా ఇంకా అయితే ఇంకొచ్చిన తర్వాత ఇంకేవారు అనేది చూద్దామని చెప్పారు. ఇంకా బుడ్డమ్మాయి అయితేనేమో బుడ్డమ్మాయి కూడా చూపించాలి. ఇంకా చూపించాము. నేను చూపించుకున్న తర్వాత ఇంకా నాకైతే కొన్ని టెస్టులు చేశారండి. ఒక 3 బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకోటి ఏదో చేశారు. ఇవన్నీ ఇంక ఇయ్యానమాట రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకేం చెప్పారు అనేది అయితే మీరు చెప్పాలి. ముందైతే చెప్పలేదు కదండి. ఇంకా చూద్దామని చెప్పేసి ఇంకా చూద్దామని ఇంకేం చెప్పారనేది. ఇంకా ఫీవర్ ఉందంటే ఇంక బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేయంగా టైఫాయిడ్ అని చెప్పారండి. ఇంకా టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పింది. చెప్పిన తర్వాత 2 days ఉండమని చెప్పారు హాస్పిటల్లోనే. ఇంకా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పింది. ఇంకా అది కాక ఫీవర్ కూడా ఉంది, టైఫాయిడ్ రియాక్షన్ ఎక్కువ ఉందమ్మా నీకు, 2 days ఉంటే మేము సెలైన్స్ ఇంజెక్షన్స్ చేస్తే తగ్గిపోయిద్ది. 2వ రోజు ఉండి కూడా ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే తగ్గితేనే 3వ రోజు కూడా ఇంటికి పంపిస్తాం, లేకపోతే మీరు ఏడే ఉండాలన్నారు. మామూలుగా మేము చూపించుకుందామని పోయామండి. ఇంకా మాట చెప్పేసరికి ఇంకా బాగా అయితే ఇంక షాక్ అయ్యాడనమాట. ఏందని ఇంకా మేడం ఎట్టి సంగతి మేమేం అనలేదు, మామూలుగా మెలకుండా ఉన్నాం. సరేనమ్మా ఇంకా ఉండదలుచుకోకపోతే మెడిసిన్ రాస్తాను, ఇంకా మెడిసిన్ కంటిన్యూ చేయండి. ఇంకా ఈ మెడిసిన్ వాడి ఫస్ట్ రోజు సెకండ్ రోజు కానీ ఫీవర్ వస్తే మీరు వచ్చి అడ్మిట్ అవ్వాలి, లేకపోతే చెప్పేదేమి చెప్పింటే ఆయనకి రావాలి ఈసారి అని అన్నారు. సరే అని చెప్పేసి అయితే మాకైతే మెడిసిన్ రాసిందండి. అమ్మో ఈ మెడిసిన్ చాలా బిల్ అయింది అనమాట. దాంట్లో పారాసిటమాల్ అంటే ఫీవర్ది 6 గంటలకు ఒకసారి 6 గంటలకు ఒకసారి 4 సార్లు వేసుకోవాలండి. ఇంక రోజుకి వచ్చి నేను అయ్యే ఇంకా అలా రాసి ఇచ్చారు. చాలా మెడిసినే ఇచ్చారండి. ఇంకా దానికి మామూలుగా డబ్బులు అవ్వలేదు. అదే ఇంకా హాస్పిటల్లో ఉన్నట్టయితే మామూలుగా ఉండేది కాదు. 31st అయితే ఇంకెళ్ళామండి. ఇంక మేము ఇంక ఇలా చూతారని అయితే అసలు అనుకోలేదు. నాకైతే ఇంక ఇలా ఉందన్నారు. మెడిసిన్ తీసుకున్నాం. మెడిసిన్ కూడా చాలానే రాసింది. ఇంకా మెడిసిన్ ఇంకా నేను అనుకున్నాను మెడిసిన్ రాయరేమో అంటే ఫస్ట్ టైం రాశారండి బలానికి అయిగోండి వెనక్గానే వస్తున్నాయి కదా అవి. ఇంకా మెడిసిన్ అయిపోయిందని వెళ్ళాను. మళ్ళీ మెడిసిన్ ఇవ్వరులే, ఇంకా చూసి మామూలుగా పంపిస్తారేమో అనుకున్నాను. ఇంకా ఎటు చూతారు అనుకోలేదు. వచ్చిపోయిన ఫీవరే కదా, మామూలు ఫీవర్ అని చూతారు అనుకున్నా. ఇంకా టైఫాయిడ్ అని చూతారని అస్సలు అనుకోలేదండి. ఇంకా సన్న జుట్టుని అన్నీ టెస్ట్ అనమాట. ఇదండి ఇది ఒకటి, ఇంక బుడ్డమ్మని అయితే ఇంక ఉయ్యాల వేసానండి. ఇంకా అసలు పొగులు అసలు మామూలుగా ఇంకో 2 days ఇంక ఉయ్యాల లేదనమాట. మామూలుగా విడిగా ఉండే లెక్క ఇంకా అసలు ఉయ్యాల అసలు అలవాటు కావట్లేదండి. అయినా కానీ ఉయ్యాలని వేసి ఊపింది మా అమ్మ అయితే. నిద్రపోవట్లేదు. మనుషులు ఎత్తుకుంటేనే నిద్రపోతుంది, మనుషులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటేనే నిద్రపోతుంది. ఇవన్నీ చెప్పి ఇంకా చాలా మెడిసినే రాసింది. ఇంకెలా అయిద్దా అసలు నేనైతే అసలు అనుకోలేదండి. ఇంక బావ కూడా అసలు అనుకోలేదు. ఇంకా బావ అయితే ఇంకేల్చూరులో దిగి అటు వెళ్ళాడట. ఇంకెనకుండా అయితే పనికి వెళ్ళాలని నేను అమ్మేమో ఇంకా ఇంట్లో వచ్చేసాము. చూయించుకొని నా మెడిసిన్ కూడా చూపిస్తాను మీకు. 5 ఇంచితే నువ్వు ఒక పట్ల అనుకో ఇగండి ఇంకా హాస్పిటల్ అయితే ఇంకా ఇచ్చారనమాట బిల్లలో.
ఇవి వచ్చేసి 2 రకాలు అనమాట. ఉదయం సాయంత్రం వేసుకోమని ఇచ్చారు. ఇంకా ఇదేమో ఇన్ఫెక్షన్ పోవటానికి ముందు, ఇదేమో ఒక డెలివరీ అయినాకంటే మోషన్ ప్రాబ్లం ఉండేది కదండి. ఇంకా అది ఒకవేళ దానికి ఇచ్చారు, ముందుగానే రాపిచ్చాము ఎందుకన్నా మంచిదని చెప్పేసి. అయితే ఇదైతే ఇప్పుడు నాకైతే ఇంక ఇది అవసరం లేదు. ఈ ముందు ఇంకా అసలు వాడట్లేదు. అది కాక ఇదేమో పొరగడుపుని వేసుకోవాలి. ఇవే జ్వరం బిళ్ళలు మొత్తం 5 వచ్చినాయి అనమాట. మొత్తం 20 బిళ్ళలు 5 రోజులు అయిపోవాలి. రోజుకి వచ్చి 4 మింగాలన్నమాట. ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇంక ఇలా మింగితే అమ్మనే తగ్గిద్దని చెప్పేసి 6 గంటలకు ఒకటి మింగమని చెప్పారు. ఇదేం పొరగడుపున, ఇదేమో సాయంత్రం అనమాట. దీంట్లో ఒక్కటేనండి మింగిని మర్చిపోయి, ఇంకేం ఎట్లా మింగలేదు. ఇది దీంట్లో 2 రకాలండి. ఈ ముందు వాడలేదు, ఇంక ఇచ్చారు. ఇంకా తగ్గిపోతే మళ్ళీ రమ్మని చెప్పారండి. ఇంకా అయితే నాకైతే ఇంకా ఫీవర్ అయితే రాలేదు. ఇంక నిన్న టెంపరేచర్ చెక్ చేయించుకున్నాను. ఇంక వచ్చిన రోజు నైట్ తెల్లారి. ఇంకా ఇలా అయితే టెంపరేచర్ ఏం చెక్ చేయించుకోలేదు. ఎందుకంటే నార్మల్గానే ఉంది. ఇంకా బుడ్డ అమ్మాయిది కూడా బాగానే ఉంది. ఇంకా డాక్టర్ని అడిగామన్నమాట, మేడం ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా, లేకపోతే ఫీవర్ వచ్చిందంటే నీకు ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే, నీకు ఫీవర్ ఉన్నప్పుడు ఇవ్వద్దు, అంటే నీ ఒళ్ళు చల్లగా ఉన్నప్పుడు వేయాలి, నీ ఒళ్ళు కాలుతున్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు ఇవ్వద్దు అని చెప్పారు. ఇంకా బుడ్డమ్మాయికి కూడా చూపించామన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బుడ్డమ్మాయికి అయితే ఇంకేం లేదని చెప్పారండి. ఇంకా ఇలాంటి టైంలో ఇంకే ఫుడ్ తీసుకోవాలనేది కామెంట్ చేయండి. ఇంకా అదే తీసుకుంటాను. మా బుడ్డమ్మాయి అయితే ఇంక లెగుతుందండి. ఇంక సరేనా, ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం కొత్త వీడియోతో కలుసుకున్నాం. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అయితే మీరు బాగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ఇంక ఏడవటం మొదలు పెడుతుంది. ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇదే